చంటిబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి. చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు తొర్రా. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోటయ్య గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాడ్ న్యూస్. అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్దాయి. చనబాయ్, గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకు ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని చెరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. మీరు 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 కూడా దారుట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్తా ఓపెన్ అయిపోతాయి. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి. ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు పేలటమా కాదు, మీరు బతికి బయటపడటం. పిల్లాడు ఏడుస్తుంటే వినపడ్డం లేదా? వినపడుతుంది, కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా. అవి తల్లనాల్సిన మాటలు కావు. ఆ మాటకొస్తే నాది అసలు తల్లి అవ్వాల్సిన వయసే కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు వీడికి పాలివ్వు. ఇవ్వను, పోత పాలు పోయండి. పిల్లలకి తల్లి పాలే ఆరోగ్యం. వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను. వస్తాను. ఎక్కడికి? పోయిన అందాన్ని తిరిగి పొందటానికి. అర్థం కాలేదా? బ్యూటీ పార్లర్ కండి. వీనెవరు చూసుకుంటారు? మీరు చూసుకోండి. చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది, లేకపోతే ఉయ్యాలో పడేయండి. ఏడు చేర్చి వాడే ఊరుకుంటాడు. వస్తాను. వాణి ఊరుకోనన్నా, ఊరుకో, నేను ఉన్నాగా. ఊరుకో 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 ఊరుకో. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట, ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా, నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతూ ఆడిపోతుంది. ఇన్నెల నుంచి చూస్తున్నాం, అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెమ్మ బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ రోజున గొబ్బెమ్మలో బాంబు పెట్టింది నేను కాదండి. మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే ఆ పని చేశాడు. ఏ గోలంటరా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరమదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు.
ఏంటి మన కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా? అవును, మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు భూమి మీద ఉన్నాను, రేపు గాల్లో ఉంటాను, ఎల్లుండి సముద్రంలో ఉంటాను. ఫాలో కాలేదా? అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. విమానంలో ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు, లండన్ లో బ్రేక్ఫాస్ట్, అమెరికాలో లంచ్, డిన్నర్ ఇన్ రష్యా. యు నో ఐఎమ్ ఎ బిజీ డాన్సర్. ఫాలో అయ్యావా? అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట. యా, మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను. బై ద బై, నువ్వేం చేస్తున్నావు? కాపురం. నీకు పెళ్ళైందా? నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ లాగే ఉన్నావు. నాకొక బాబు కూడా ఉన్నాడు. నీకు పిల్లాడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. హే హే, యు ఆర్ లైయింగ్. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజం. పెళ్ళయి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే హే మ్యాన్, రియల్లీ గ్రేట్. అస్సలు ఫాలో కాలేదు. నువ్వు మరీ పొగుడుతున్నావు. పొగట్టా? నో 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 నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నీ ఒంటి మెరుపు, ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగ్గలేదు. హే, నిజం చెప్పు. నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నావు కదూ? గాడ్ ప్రామిస్, నేను చెప్పిందంతా నిజం. Then I'm flat. బై ద బై, సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు? మా ట్రూప్ ని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, కమ్ ఫాలో మీ. వెల్కమ్ వాణి, వెల్కమ్. Hey boys and girls, come here, come here, come here, come here. She is Vani, my classmate and a wonderful dancer. డాన్స్ అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ నే. నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? No, 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 no. Delight చేసావు. Come on, Vani, sit down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. 1, 2, 3, 4. That's right. Yeah. Come on. Yes, baby. Come on. Yes. Ah. Yeah. Ah. Stop it! Shit, 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 shit! ఎన్నిసార్లు చెప్పినా రాంగ్ స్టెప్ చేస్తావేంటి? ఇలా అయితే క్లోజ్. నేను క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్. వాణి, ఒకసారి ఆ స్టెప్స్ చేసి చూపించు. నేనా? Why not? Come on, you can do it. Come on, Vani, please. Please. Yes. Come on, come on, please. Come. Steps చూపించరా? అవసరం లేదు, ఒకసారి చూసానుగా. That is Vani. ఇలా చూస్తే అలా ఫాలో అయిపోతుంది. Come on. Come on, come on. Get ready. Take positions. Yes. Boys and girls, get ready. Come on. Come on, ready? 1, 2, 3, 4. Fantastic! Excellent! Super! Marvelous! Wow, 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 wow! What a grace! It's really great! డాన్స్ చేస్తే ఇంత గ్రేస్ ఉండాలి, రైట్? యా. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. ప్రకాష్, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా. Sure, definitely, definitely. Wow! సార్, మీకు బ్యాడ్ న్యూస్ అండి.
ఎప్పుడు బ్యాడ్ న్యూసేగా చెప్పి చావు. మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి. ఏ గోడకన్నా కొట్టుకున్నాడా? ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి. మూతి పగిలిందంటే గుడ్డంటావేరా? చలికాలం కదా అండి, మూతి పగిలింది. అబ్బా, ఎప్పుడు చచ్చిపోయినా హడలిపోయాను నువ్వు చెప్తావు. ఏదమని ఏదమని. హలో, హాయ్. హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఇల్లు ఎక్కడో తెలుసా? నాకు తెలుసు కానీ తమరెవరో తెలుసుకోవచ్చా? హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యావా? అదేను, అదే. థ్యాంక్ యూ. నో మెన్షన్. అయిపోయిందిరా. ఏంటి మీ ఆయుష? చలర్మి. కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య గాని, మొగుడు పెళ్ళానికి మధ్య గాని గొడవలు లేవని తెగ బాధపడిపోయామా? నేను కాదు, మీరు. సర్లేవా, ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా. ఏంటా ఏదో క్యాల్కులేషన్? కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఏ? ఇప్పుడు పెళ్ళాం క్లాస్మేట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చిందనుకో, ఓకే. అదే పెళ్ళాం క్లాస్మేట్ అంటూ ఓ మొగాడు వచ్చాడనుకో, ఏమవుద్ది? ఏమవుద్ది? ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది. పోట్లాట్లు, కొట్లాట్లు, ఫినిషింగ్ లో విడాకులు. అంత అనుభవమా? కాదు, స్వానుభవం. అంత గొప్పవాడు అయినా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఓకే, మీ వాళ్ళని పరిచయం చేయి. మా అమ్మేమో గుడికెళ్ళింది, నాన్నేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బయటికి రాగానే పరిచయం చేస్తానే. ఇట్స్ ఓకే. వాణి దువ్వెన ఎక్కడ? వస్తున్నానండి. మా వారు. నైస్ వాయిస్. వాణి వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏం తీసుకుంటావు? మా వాణి, నా కళ్ళజోడు ఎక్కడతో చూడమ్మా. వస్తున్నాను. మా నాన్నగారు. ఫాలో అయ్యాను. ఇప్పుడే వచ్చేస్తానే. ఏం తీసుకుంటావు? కాఫీ, టీయా? వాణి, నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? టేబుల్ మీదే ఉందండి. చెప్పు ప్రకాష్. వాణి, నా షూస్ పాలిష్ చేసావా? చేశానండి. అమ్మా వాణి, అమ్మ ఇంకా రాలేదమ్మా. రాలేదు నాన్న. నువ్వు చెప్పు. వాణి, బాబు ఏడుస్తున్నాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏడుపు కొట్టు వదవా. నేను ఇప్పుడే వచ్చేస్తానుండు. నమస్తే, ఐఎమ్ ప్రకాష్. అమ్మాయి చెప్పింది, కూర్చో. థ్యాంక్ యూ. అమ్మా వాణి. వస్తున్నాను నాన్న. ఒరే ఎడోకరా. ఏమండి, మీతో చెప్పానే ప్రకాష్ అని. ఈయనే ప్రకాష్, ఈయన మా వారు. ఫాలో అయ్యాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. వస్తా మామయ్య. అలాగే. ఏంట్రా? హాయ్. పెళ్ళానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడేంటి బయటికి వెళ్ళిపోతున్నాడు? అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటావా? అబ్బే, ఆ ఫీలింగ్స్ ఏం కనపట్లేదండి. ఫేస్ ఫ్రెష్ గా ఉంది. లోపల ఏమైనా గ్రంథం నడుస్తామో చూద్దామా? ఏమండే, మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా? చూడండి, ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి. సార్, రిక్షా వచ్చింది. అమ్మా వాణి. వస్తున్నా నాన్న. బాబు, నా స్కూల్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. మాస్టర్ కూడా వచ్చేస్తున్నాడు. అవునవును. అబ్బా, వర్షం వెలిసినట్టయింది. అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము, ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము. ఫుల్ బిజీ. నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను. ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే? ఓకే. ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? మెటీరియల్ పోగేసుకుంటున్నాను. క్లాస్ పీక్తావా? ఇంచుమించు అలాంటిదే అనుకో. వాణి, నువ్వు పెళ్లి చేసుకునే లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు. ఫాలో కాలేదు కదూ? లిజన్ లిజన్ కేర్ఫుల్లీ. నీ గ్లామర్ వేరు, నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు. ఎస్, యు నో యువర్ పొజిషన్. యు ఆర్ ఎ సర్వెంట్. అవును, జీతం బద్దెం లేని ఒక నౌకరి. లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లు తోగుంటూ కూర్చోవడమేనా నీ పని? క్లోజ్. అయిపోయింది, ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి, నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగళాలు, విమానాల్లో విహారాలు, అన్ని అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా? నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి, ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? పాయింట్ నెంబర్ 1, పెళ్ళాం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన
ఎక్కువ కీర్తి సంపాదించినా జెలసీ మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు. వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయి. అమ్మో, కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు. సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యు నో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళల తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు. అది నువ్వేం చెప్పదు, జస్ట్ విను. నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు. ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో. నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆలోచించుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించుకో. నీకిష్టమైతే రాత్రి 12 గంటలకి మీ వీధి చివర కారులో వెయిట్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదా ఆ హెల్లోనే, ఆ వెల్లోనే మగ్గిపో. ఇట్స్ అప్ టు యూ. బాయ్. అది వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను. ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని, నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్.
అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కురవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. మీరే సన్నాసి, నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా? మరి? ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజమేనండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి ఆ. బొల్లు తెల్లారట పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది.